మనందరికీ ఓ అనుభవం ఉంటుంది. ఏదైనా కొత్తది చాలా ఉత్సాహంగా మొదలు పెడతాం. అది జిమ్లో చేరడం కావచ్చు, గిటార్ నేర్చుకోవాలనుకోవడం కావచ్చు, లేదా ప్రశాంతత కోసం ధ్యానం మొదలు పెట్టడం కావచ్చు. మొదటి వారమంతా అద్భుతంగా ఉంటుంది. కానీ 2 వారాలు గడిచినా మనకు ఆశించిన ఫలితం కనిపించకపోతే చాలు, నెమ్మదిగా నీరసం మొదలవుతుంది. అబ్బే, ఇది నా వల్ల కాదు, లేదా ఇది నాకేం పనిచేస్తున్నట్టు లేదు అనిపిస్తుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మెల్లిగా సన్నగిల్లిపోతుంది. అసలు ఈ నమ్మకం ఎక్కడ్నించొస్తుంది? అది మనలో పుట్టుకతోనే ఉండాలా, లేక మనమే దాన్ని నిర్మించుకోవాలా? ఈరోజు మనం దీని గురించే లోతుగా మాట్లాడుకుందాం. మన చేతిలో ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పెనట్రేటివ్ ఫెయిత్ అనే రచనలోని కొన్ని భాగాలున్నాయి. మన లక్ష్యమేంటంటే ఈ రచన సహాయంతో విశ్వాసం అనేది ఎలా నిర్మించబడుతుందో అర్థం చేసుకోవడం. ముఖ్యంగా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ పోతే అది ఎలా ఒక అచంచలమైన, లోతైన నమ్మకంగా మారుతుందో పరిశీలిద్దాం. కేవలం పైపైన గుడ్డిగా నమ్మడానికి, అనుభవంతో వచ్చే నిజమైన విశ్వాసానికి మధ్యన తేడా ఏంటో తెలుసుకుందాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ రచనలో గొలుసుకట్టు ప్రతిచర్య లేదా చైన్ రియాక్షన్ అనే ఒక ఆలోచనను ప్రస్తావించారు. వినడానికేదో కెమిస్ట్రీ క్లాస్లా ఉంది గాని ఇది పూర్తిగా మన మనస్సుకు సంబంధించిందే. ఏంటి గొలుసుకట్టు ప్రతిచర్య? ఒక సాధకుడు లేదా ధ్యాని తన శ్వాస మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. కేవలం ప్రయత్నించడం, అదే మొదటి అడుగు. ఓకే. అంటే కూర్చొని సరే నా శ్వాసను గమనిస్తాను అని అనుకోవడం, అది మొదటి అడుగు. తర్వాతేమవుతుంది? ఆ ప్రయత్నం రెండో దశకు దారితీస్తుంది. మైండ్ఫుల్నెస్, సతి అంటే ఎరుక. ఒకరు తమ శ్వాసపై ఏకాగ్రతతో దృష్టి సారించినప్పుడు వారి మనస్సు గతం గురించిన చింతల నుంచి, భవిష్యత్తు గురించిన ఆందోళనల నుంచి వర్తమాన క్షణంలోకి వస్తుంది. ఈ ఎరుక అనేది ఒక కాపలాదారుడిలా పనిచేస్తుంది. మనస్సులోకి దురాశ, కోపం లేదా పరధ్యానం లాంటి ఆలోచనలు రాకుండా నిరోధిస్తుంది. అంటే మనసు చిందరవందరగా కాకుండా ఒకే విషయం మీద. అవును, కేంద్రీకృతమవుతుంది. సరిగ్గా అదే. మన ఆలోచనల ట్రాఫిక్ను ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట. ఓకే. ఒక్కిరు మనం మూడో దశలోకి ప్రవేశిస్తాం. శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్. మనస్సు ఈ అనవసరమైన ఆలోచనల నుంచి విముక్తి పొందినప్పుడు అది చాలా స్పష్టంగా, నిర్మలంగా మారుతుంది. అలలు లేని నిశ్చలమైన సరస్సులా. రచన దీనిని శుద్ధి చేయబడిన చైతన్య ప్రవాహం అని వర్ణించింది. ఈ ప్రశాంతత, ఈ స్పష్టత అనేది మనం ఊహించుకునేది కాదు, నిజంగా అనుభవించగల ఫలితం. ఇక్కడి వరకు నాకు బాగా అర్థమైంది. ప్రయత్నం చేశాం, దానివల్ల ఎరుక కలిగింది, ఆ ఎరుక వల్ల మనసు శుభ్రపడింది. ఇప్పుడు ఆ గొలుసులో చివరిదేంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. మనం విశ్వాసంతో మొదలుపెట్టాలని అనుకుంటాం, కానీ ఈ రచన ప్రకారం విశ్వాసమనేది ఆఖరి మెట్టు. అది ప్రారంభం కాదు, అది ఒక ఫలితం. మనం చేసిన ప్రయత్నానికి మనకు మనమే ఇచ్చుకునే బహుమతి. 4వ దశ విశ్వాసం, శ్రద్ధ. ఈ స్పష్టమైన, ప్రశాంతమైన మనస్సును స్వయంగా అనుభవించినప్పుడు ఆ అభ్యాసంపై, ఆ పద్ధతిపై ఒక లోతైన నమ్మకం ఏర్పడుతుంది. ఇది ఎవరో చెప్పారని నమ్మడం కాదు, ఇది మన అనుభవంతో మనం ధృవీకరించుకున్న సత్యం. ఓ, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే విశ్వాసం అనేది మనం అరువు తెచ్చుకునేది కాదు, మన ప్రయోగశాలలో మనమే తయారు చేసుకునేది. ఆ ప్రయోగశాల మన మనస్సే. ఆహా, ఈ పద్ధతి పనిచేస్తోంది, ఎందుకంటే ఆ ప్రశాంతతను నేను ఇప్పుడే అనుభవించాను అని మనకు మనమే రుజువు చేసుకోవడం అన్నమాట. ఖచ్చితంగా. అక్కడే ఆ గొలుసుకట్టు ప్రతిచర్య పూర్తయి మళ్లీ కొత్తగా మొదలవుతుంది. ఈ అనుభవపూర్వకమైన విశ్వాసం మరింత ప్రయత్నానికి ఇంధనంలా పనిచేస్తుంది. గతసారి ప్రయత్నించినప్పుడు నా మనస్సు ప్రశాంతంగా మారింది, కాబట్టి నేను మళ్లీ ప్రయత్నిస్తాను అనే ప్రోత్సాహం లోపల్నించే వస్తుంది. ఇది ఒక స్వీయ నిరంతర సానుకూల వలయంగా మారుతుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ లాగా. అవును. ఎక్కువ ప్రయత్నం ఎక్కువ ఎరుకకు, ఎక్కువ ఎరుక ఎక్కువ శుద్ధీకరణకు, ఎక్కువ శుద్ధీకరణ ఎక్కువ విశ్వాసానికి దారితీస్తుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది, మన నమ్మకాన్ని అంతకంతకు బలపరుస్తుంది. ఈ ప్రక్రియ కేవలం పద్ధతిపైనే కాక ఉపాధ్యాయుడు, బుద్ధుడు, వారి బోధనలు, ధమ్మం మరియు తోటి సాధకుల సంఘం పట్ల కూడా విశ్వాసాన్ని పెంచుతుందని రచనలో పేర్కొన్నారు. సానుకూల వలయం అనే ఆలోచన బాగుంది. కాని నాకో సందేహం. మనం మొదట్లో అనుకున్న సమస్యకు ఇది ఎలా సమాధానం చెబుతుంది? చాలామంది జిమ్కు వెళ్లడం ఆపేస్తారు గదా. మరి ఒక గుడికి వెళ్ళినప్పుడు లేదా ఒక బుద్ధుని విగ్రహం చూడగానే నాలో కలిగే భక్తి కూడా ఒక రకమైన విశ్వాసమే కదా. మరి ఆ విశ్వాసం నన్ను రోజూ సాధన చేసేలా ఎందుకు ప్రేరేపించడం లేదు?
రచన ఈ రెండింటి మధ్య తేడా చూపిస్తోందా? బహుశా అన్ని నమ్మకాలు ఒకేలా ఉండవేమో. అద్భుతమైన ప్రశ్న. ఇది నేరుగా మన తరువాతి అంశానికి దారితీస్తుంది. మీరు చెప్పింది నిజం. అన్ని నమ్మకాలు ఒకేలా ఉండవు. ఈ రచన రెండు రకాల విశ్వాసాల మధ్య ఒక స్పష్టమైన, చాలా ముఖ్యమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. మొదటిది మీరు చెప్పినట్లుగా ఉపరితల విశ్వాసం. ఇది బాహ్య వస్తువుల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక పవిత్ర స్థలాన్ని సందర్శించడం, స్ఫూర్తిదాయకమైన సంగీతం వినడం, లేదా ఒక గురువు యొక్క రూపాన్ని చూడటం వంటివి. ఇవి మనలో తాత్కాలికంగా భక్తిని, స్ఫూర్తిని నింపగలవు. నేనొక సంగీత కచేరీకి వెళ్ళినప్పుడు కలిగే అనుభూతిలాంటిది. అక్కడ ఉన్నంతసేపు ఆ సంగీతం, ఆ లైట్లు, ఆ వాతావరణం వల్ల ప్రపంచాన్ని జయించగలనైనంత ఉత్సాహం వస్తుంది. కాని ఇంటికి వచ్చి మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఆ ఫీలింగ్ చాలా వరకు మాయమైపోతుంది. ఆ అనుభూతి మనతో నిలవదు. ఆ కచేరీ పోలిక సరిగ్గా సరిపోతుంది. అదే ఉపరితల విశ్వాసం. దానితో సమస్య ఏమిటంటే అది అస్థిరమైనది. ఆ బాహ్య ప్రేరణ తొలగిపోగానే ఆ విశ్వాసం కూడా ఆవిరైపోతుంది. అయితే దానికేమైనా విలువ ఉందా అంటే రచన దానిని పూర్తిగా కొట్టిపారేయడం లేదు. చాలామందికి అదే సాధన మొదలుపెట్టడానికి మొదటి అడుగులా, ఒక ప్రవేశ ద్వారంలా పనిచేయవచ్చు. ఓకే కాని దానిపైనే ఆధారపడితే ప్రయాణం ముందుకు సాగదు. ఓకే అంటే అది ఒక స్పార్క్ లాంటిది, కాని నిరంతరం మండే అగ్ని కాదు. మరి ఆజ్ఞలాంటి విశ్వాసమేంటి? అదే రెండవ రకం విశ్వాసం. దానినే ఈ రచన లోతైన విశ్వాసం, పెనట్రేటివ్ ఫెయిత్ అని పిలుస్తుంది. దీనికి పాలీ భాషలో, అంటే పురాతన బౌద్ధ గ్రంథాల భాషలో ఒక ప్రత్యేకమైన పదం కూడా ఉంది. ఒక్కప్పన సద్ధ. ఒక్కప్పన సద్ధ అంటే లోతుగా చొచ్చుకుపోయి స్థిరపడిన నమ్మకం. ఈ విశ్వాసం బయట వస్తువుల నుండి రాదు. ఇది పూర్తిగా అంతర్గతమైనది, మన ప్రత్యక్ష అనుభవం నుండి పుడుతుంది. అంటే మనం ముందుగా చర్చించుకున్న ఆ గొలుసుకట్టు ప్రతిచర్య ద్వారా మనం సంపాదించుకున్న విశ్వాసం అన్నమాట. ఖచ్చితంగా. ధ్యాన సాధన యొక్క ఫలితాలను, ఆ ప్రశాంతమైన, స్పష్టమైన మనసును మనం స్వయంగా అనుభవించినప్పుడు ఇది పుడుతుంది. ఇది మన వ్యక్తిగత అనుభవంతో ధృవీకరించబడింది కాబట్టి ఇది ఎంతో లోతుగా పాతుకుపోయి అచంచలమైనదిగా ఉంటుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా, ఒక విగ్రహం ముందున్నా, లేదా ట్రాఫిక్లో చిక్కుకున్నామా అనే దాంతో సంబంధం లేకుండా ఈ విశ్వాసం మనతోనే ఉంటుంది. ఎందుకంటే ఆ పద్ధతి పనిచేస్తుందనేదానికి మన మనస్సే సాక్షి. బయట ప్రపంచానికి రుజువులవసరం లేదు. సరిగ్గా. అయితే వీటన్నింటి అర్థమేమిటి? ఈ గొలుసుకట్టు ప్రతిచర్య, ఈ లోతైన విశ్వాసం, ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కాని ఆచరణలో చూస్తే జ్ఞానోదయం లేదా సంపూర్ణ శాంతి వంటి పెద్ద లక్ష్యాల గురించి ఆలోచిస్తే అవి అందనంత దూరంలో ఉన్న పర్వత శిఖరాల్లా కనిపిస్తాయి. ఒక సాధారణ సాధకుడికి ఆ గమ్యం చేరడానికి కొన్ని జన్మలు పడుతుందేమో అనిపిస్తుంది. ఈ నిరాశను ఎలా అధిగమించాలి? ఇక్కడే ఈ రచన ఒక కీలకమైన, దాదాపు విప్లవాత్మకమైన దృక్కోణ మార్పును సూచిస్తుంది. మీరు చెప్పిన సమస్య నిజమే. మనం లక్ష్యాన్ని ఒక సుదూర గమ్యస్థానంగా చూసినప్పుడు ఆ ప్రయాణం చాలా భారంగా, అసాధ్యంగా అనిపిస్తుంది. కాని ఈ రచన ఏం చెబుతుందంటే ఫలితాలు భవిష్యత్తులో ఎప్పుడో లభించేవి కావు. అవి ఈ క్షణంలోనే, ఇన్ దిస్ వెరీ మూమెంట్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఏంటి, అది కొంచెం మోసంలా అనిపించడం లేదా? నేను కేవలం 5 నిమిషాలు ధ్యానం చేస్తే నాకు జ్ఞానోదయం వచ్చేస్తుందా? ఒక్క శ్వాసలో పరధ్యానం లేకపోవడాన్ని ఫలితమనడమంటే మనం లక్ష్యాన్ని చిన్నదిగా మార్చుకుని మనల్ని మనమే సంతృప్తిపరుచుకుంటున్నట్లుగాదా? ఆ ఒక్క క్షణం వల్ల నిజంగా మార్పొస్తుందా? మీ సందేహంలో అర్థముంది. కాని ఇక్కడ ఫలితం అంటే అంతిమ గమ్యం కాదు. లక్ష్యాన్ని చిన్నదిగా మార్చుకోవడం కాదు. లక్ష్యం యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవడం. దానిని ఇలా చూద్దాం. ఒక సాధకుడు పరధ్యానం లేకుండా, పూర్తి ఎరుకతో ఒక్కసారి శ్వాసను లోపలికి పీల్చి వదిలినప్పుడు ఆ ఒక్క క్షణంలో వారి మనసులో గతం లేదు, భవిష్యత్తు లేదు. పరధ్యానం అనే కల్మషం లేదు. ఆ క్షణంలో వారి మనసు సంపూర్ణంగా శుద్ధి చేయబడింది. అది జ్ఞానోదయం కాకపోవచ్చు, కాని అది శుద్ధీకరణ యొక్క నిజమైన, స్పష్టమైన, అనుభవపూర్వకమైన రుచి. నిజం చెప్పాలంటే ఫలితాలు ఈ క్షణంలోనే ఉన్నాయన్నప్పుడు నాకు మొదట అర్థం కాలేదు. నా మనసు వెంటనే జ్ఞానోదయం వైపు వెళ్ళిపోయింది. కాని మీరు చెప్పినట్లు ఒకే ఒక్క శ్వాసలో పరధ్యానం లేకపోవడం కూడా ఒక విజయం లేదా ఫలితం అని ఆలోచించడం సాధన పట్ల నాకున్న దృక్పథాన్నే మార్చేలా ఉంది. రచనలోని ఒక కీలకమైన వాక్యం ఇక్కడ గుర్తొస్తోంది.
ఈ శుద్ధీకరణ ప్రక్రియ అభ్యాసంపై విశ్వాసాన్ని పెంచుతుంది మరియు నిరంతర ప్రయత్నంతో కావలసిన ఫలితాలను ఈ క్షణంలోనే సాధించవచ్చనే నమ్మకాన్ని ధ్యాని పొందుతాడు. అంటే ఆ ఒక్క శ్వాసలో లభించే చిన్న విజయమే ఆ పెద్ద నమ్మకానికి పునాది అన్నమాట. ఖచ్చితంగా ఆ చిన్న విజయమే విత్తనం. ప్రతి విజయవంతమైన ఎరుకతో కూడిన క్షణం ఆ పద్ధతి పనిచేస్తోందని నిరూపించే ఒక చిన్న గెలుపు. అది మనకు ఇలా చెబుతోంది, చూశావా, ఒక్క క్షణంపాటు పరధ్యానం లేకుండా ఉండగలవు, ఇది సాధ్యమే. ఈ చిన్న చిన్న రుజువులే కలిసి ఆ లోతైన విశ్వాసాన్ని ఇటుకా ఇటుక పేర్చినట్లు నిర్మిస్తాయి. లక్ష్యమనేది ఎక్కడో ఆకాశంలో లేదు, అది ప్రతి శ్వాసలోనూ ఈ క్షణంలోనే ఉంది. ఈ దృక్కోణం సాధనను ఒక భారంలా కాకుండా ప్రతి క్షణం ఒక అవకాశంగా, ఒక ప్రయోగంగా మారుస్తుంది. ఈరోజు మన చర్చను ముగింపుకు తీసుకొద్దాం. విశ్వాసమనేది మనం ఏదో ఒకరోజు అద్భుతంగా పొందేది కాదు, లేదా ఎవరో మనకిచ్చే వరం కాదు. అది ప్రతి క్షణం, ప్రతి శ్వాసతో, శ్రద్ధతో కూడిన ప్రయత్నం ద్వారా మనం స్వయంగా నిర్మించుకోవాల్సినది. ఇక్కడ మనం నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ఆకాశంలో ఉన్న సుదూర లక్ష్యం నుండి మన దృష్టిని మళ్లించి, మన చేతిలో ఉన్న వర్తమాన క్షణంలో మనం సాధించగల చిన్న విజయంపై కేంద్రీకరించడం. ఆ ఒక్క ఎరుకతో కూడిన శ్వాసే మన విశ్వాసానికి పునాదిరాయి. ఈ ఆలోచనను మనం ఒక విస్తృత చిత్రంతో కలిపి చూస్తే దాని ప్రాముఖ్యత మరింత స్పష్టమవుతుంది. ఈ విధానం విశ్వాసాన్ని ఒక నిష్క్రియాత్మక, గుడ్డి నమ్మకం నుండి ఒక చురుకైన, ధృవీకరించదగిన ప్రక్రియగా మారుస్తుంది. ఇది కేవలం నేను నమ్ముతున్నాను అని కళ్ళు మూసుకుని చెప్పడం కాదు. ఇది ఒక శాస్త్రవేత్త తన ప్రయోగశాలలో ఒక సిద్ధాంతాన్ని పరీక్షించినట్లు. ఇక్కడ మన ప్రయోగశాల మన మనస్సే, మన పరికరం మన శ్వాస, మరియు ఫలితాలు స్పష్టత, ప్రశాంతత మనం నేరుగా చూడగల రుజువులు. ఇది విశ్వాసాన్ని అనుమానాలకు అతీతంగా నిలబెడుతుంది, ఎందుకంటే దానికి మన సొంత అనుభవమే ఆధారం. ఇది నమ్మకాన్ని జ్ఞానంగా మారుస్తుంది. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనాత్మక ప్రశ్న. ఈ రచన ధ్యానంపై దృష్టి పెట్టింది, అది స్పష్టమే. కాని జీవితంలో ఈ సూత్రం మరెక్కడ వర్తించవచ్చు. ఏదైనా నైపుణ్యంలో, ఒక వాయిద్యాన్ని నేర్చుకోవడంలో, ఒక కొత్త భాషను నేర్చుకోవడంలో, లేదా ఒక కొత్త ఉద్యోగంలో రాణించటంలో నిజమైన, అచంచలమైన విశ్వాసమనేది ఫైనల్ పర్ఫార్మెన్స్ లేదా పెద్ద విజయంపై దృష్టి పెట్టడం ద్వారా వస్తుందా? లేక ప్రతి క్షణం ఏకాగ్రతతో కూడిన అభ్యాసంలో జరిగే ఆ చిన్న శుద్ధీకరణను, అంటే ఒక తప్పు స్వరాన్ని సరిదిద్దుకోవడం, ఒక పదాన్ని సరిగ్గా పలకడం, ఒక పనిని నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా చేయడం వంటి చిన్న చిన్న విజయాలను గుర్తించడం ద్వారా నిర్మించబడుతుందా? ఆలోచించండి.